సంగతి ఎలా ఉన్నా కొనేందుకు కొనుగోలుదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. గత 15 రోజుల్లో గోల్డ్ దిగుమతులు తగ్గాయి. డిమాండ్ 70% పడిపోయింది. కేంద్రం గోల్డ్పై దిగుమతి సుంకాన్ని 6 నుంచి 15% పెంచినట్లు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు జ్యువెలరీ షాపులు కొత్త కస్టమర్లతో కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. దీనికి తోడు అధిక మాసం, పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడం, కొత్త నగల తయారీ, ఇంట్లో ఉన్న నగల్ని తిరిగి తాకట్టు పెట్టడం లేదా అమ్మేసి నగదు చేసుకోవడం, ఇలాంటి వ్యాపార విధానం బాగా పెరిగింది. ఇంతకీ ఇలా ఇంకెన్నాళ్ళు? రోజుల్లో 70% పడిపోయిన గోల్డ్ డిమాండ్. దేశంలో దిగుమతి సుంకం 6 నుంచి 15% పెంచడంతో ఎఫెక్ట్. కస్టమర్ల కొనుగోలు శైలిలో మార్పులు. పాత బంగారాన్ని ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త నగల తయారీ. అవును, దేశంలో బంగారం దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన తర్వాత కేవలం 15 రోజుల్లోనే పసిడి డిమాండ్ 70% పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 6% నుంచి ఒకేసారి 15% పెంచింది. దీనికి 3% జీఎస్టీ, అగ్రిసెస్ కూడా తోడవడంతో మొత్తం పన్ను భారం 18.45% చేరింది. దీంతో దేశీయంగా బంగారం దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. పన్నుల పెంపునకు తోడు అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో గోల్డ్ ధరలు పెరగడం, తగ్గడం జరుగుతోంది. అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల ముంబై స్పాట్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర జీఎస్టీ లేకుండానే దాదాపు 1,57,000 రూపాయల రికార్డు స్థాయికి చేరుకుంది. ఇటు నిత్యావసరాల ధరలు పెరిగాయి. దీనికి తోడు ఏడాది పాటు బంగారాన్ని కొనొద్దని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విజ్ఞప్తితో చాలా మంది సాధారణ కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. అలాగే అధిక మాసం సెంటిమెంట్ కూడా బంగారం కొనుగోళ్లపై ఆసక్తి తగ్గడానికి కారణమైంది. ఇలా అన్ని రకాల కారణాలతో గోల్డ్ డిమాండ్ 15 రోజుల్లోనే 70% పడిపోయింది. దేశంలో దిగుమతి పన్ను పెంచిన 2 వారాల్లోనే బంగారం డిమాండ్ 7.5 టన్నులకు పడిపోయింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది 25 టన్నులుండేది. పెద్ద రీటైల్ చైన్ సంస్థల్లో వ్యాపారం 35% పైగా తగ్గింది. చిన్న చిన్న జ్యువెలరీ షాపుల్లో వ్యాపారాలు 65% తగ్గాయి. దీంతో కస్టమర్లు లేక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. ఎప్పుడైతే డాలర్ స్ట్రెంగ్త్ అవుతుందో, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్ టు రైస్ జనరల్ గా. సో యుఎస్ ఇరాన్ టాక్స్ నడుస్తున్నాయి అంటున్నారు, బట్ అవుట్కమ్ లేదు, అన్సర్టనిటీ, ఇంకా క్లారిటీ లేదు. అవుతుంది అనుకుంటారు, చెప్తారు, అవ్వదు. సో సిగ్నేచర్ కావట్లేదు, అగ్రిమెంట్ కావట్లేదు. సో ఇది అన్సర్టనిటీ ఉంది. గోల్డ్ ఇంట్రెస్ట్ రేట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఎప్పుడైనా సరే అది రేట్లు పెరిగినప్పుడు ఇది తగ్గుతాయి, తగ్గినప్పుడు పెరుగుతాయి. అంటే డ్యూరింగ్ జియోపొలిటికల్ క్రైసిస్ అన్న కానీ, పీరియాడికల్ ఫైనాన్షియల్ సిస్టమ్ స్ట్రెస్ ఉన్నప్పుడు కానీ, హెవీ సెంట్రల్ బ్యాంక్ బయింగ్, సెంట్రల్ బ్యాంక్ అన్ని కొంటున్నాయి కదా, ఆ సెంట్రల్ బ్యాంక్ బయింగ్ కానీ, అంటే సేఫ్ హెవెన్. అప్పుడు ఏముందంటే ఇది ఓవర్ రైట్స్ ద రేట్ లాజిక్ ఎంటైర్లీ జనరల్ గా. సో ఇలాంటి టైంలో గోల్డ్ ప్రైసెస్ $1,800 నుంచి మే 2023 5,600కి వెళ్ళింది. జనవరి 2026 వరకు 200% జంప్ 3 years లో. సో ఇప్పుడు 4,500 ఉంది. అంటే సెవరల్ హెడ్విండ్స్ ఉన్నాయి. రేట్ హైక్స్ కానీ, రేపు రేటు హైక్ చేస్తారు, ఇప్పుడు కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ధరల భారాన్ని మోయడం కంటే ప్రత్యామ్నాయ మార్గాల వైపు వ్యాపారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. తక్కువ బరువున్న ఆభరణాలు లేదా 18 క్యారెట్ల జ్యువెలరీని ఎంచుకుంటున్నారు. కొత్త బంగారంపై ట్యాక్సులు, ఇతర భారాలతో జేబులకు చిల్లులు పడే అవకాశం ఉందని ఇంట్లో ఉన్న పాత బంగారాన్ని బయటకు తెచ్చి కొత్త డిజైన్లు చేయించుకుంటున్న వారి సంఖ్య బాగా పెరిగింది. కొందరు పాత నగలకు మంచి రేటు వస్తూ ఉండడంతో వాటిని అమ్మి నగదుగా మార్చుకోవడం కూడా చేస్తున్నారు.
దేశీయ కరెన్సీ విలువలను కాపాడేందుకు, చమురు సంక్షోభాన్ని తట్టుకునేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుతం దేశీయంగా జ్యువెలరీ రంగాన్ని తీవ్ర మందగమనంలోకి నెట్టేసిందని చెప్పాలి. కానీ దిగుమతులపై సుంకాలు పెరగడంతో డిమాండ్ తగ్గడం వల్ల ఇళ్లలో, బ్యాంకుల్లో ఉన్న నగలను తిరిగి తాకట్టు పెట్టడం, పాత నగల్ని ఇచ్చి కొత్త నగలు చేయించుకోవడం, పాత నగల్ని అమ్మి సొమ్ము చేసుకోవడం లాంటి విధానాలకు కస్టమర్లు వెళ్తున్నారు. దీంతో పాత బంగారం మళ్లీ మార్కెట్లో బాగా రొటేట్ అవుతోంది. మళ్లీ దిగుమతి సుంకాలు తగ్గితే తప్ప కొనుగోళ్లు ఊపందుకునే పరిస్థితి కనపడడం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం మార్కెట్లో ఒకేసారి తులం ధర 1,55,000కు పైకి చేరడం, డిమాండ్ 70% పడిపోవడంతో సామాన్యులతో పాటు ఇన్వెస్టర్లు కూడా తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఈ ఊహించని మార్పులతో పెట్టుబడుల భద్రత, ప్రస్తుత వ్యూహాలు ఎలా ఉండాలన్న దానిపై మార్కెట్ నిపుణులు కొన్ని సూచనలిస్తున్నారు. ఇప్పుడున్న రేట్లకు బంగారం కొనాలా వద్దా అంటే నిపుణులిచ్చే సమాధానం ఒక్కటే: కొత్తగా భారీగా బంగారం కొనుగోళ్లొద్దు, కానీ కొంత తగ్గుతుందన్నప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ ప్రాసెస్ ని ఫాలో అవ్వాలి. ఇంకా పెట్టుబడుల రూపంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏం చెయ్యాలి? వాచ్ ది స్టోరీ. గోల్డ్ మార్కెట్లో ఊహించని మార్పులు, తగ్గిన కొనుగోళ్లు, పెరుగుతున్న పెట్టుబడులు. ఇప్పుడు బంగారం కొత్తగా కొనాలా? పెట్టుబడులు సేఫేనా? మొన్నటి వరకు బంగారం ధర తగ్గితే కొందామనుకున్న పసడి కొనుగోలుదారుల్లో సడన్ గా ఊహించని మార్పు వచ్చింది. ఇది కేవలం దేశంలో దిగుమతి సుంకం పెరగడం వల్లే కాదు, అంతర్జాతీయ రాజకీయ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వచ్చిన మార్పు. ఎందుకంటే యుద్ధ సమయాల్లో ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల విలువ పడిపోతుంది. దాంతో పెద్ద పెద్ద దేశాల సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించి పెద్ద ఎత్తున బంగారాన్ని కొని నిల్వ చేసుకుంటారు. ఈ అంతర్జాతీయ డిమాండ్కు దేశీయ పన్నులు కలిసి ధరను ఈ స్థాయికి చేర్చాయి. మరి ఇప్పుడున్న రేట్లకు బంగారం కొనాలా వద్దా అంటే నిపుణులు ఇచ్చే సమాధానం ఒక్కటే: కొత్తగా భారీగా బంగారం కొనుగోళ్లు వద్దు, కానీ కొంత తగ్గుతోందన్నప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్టింగ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఆభరణాలను తీసుకోవాలి అనుకుంటే వాటికి అదనంగా తరుగు, మజూరీ, 3% జీఎస్టీ కలిపితే ఎక్కువ భారమవుతుంది. కాబట్టి పెళ్లిళ్లు, అత్యవసర శుభకార్యాలు ఉంటే తప్ప కేవలం పెట్టుబడి కోసం భౌతికంగా బంగారం కొనకపోవడమే మంచిదన్నది నిపుణులు ఇస్తున్న సూచన. ఇంకా పెట్టుబడుల రూపంలో బంగారంపై ఇన్వెస్ట్ చేయాలనుకుంటే డిజిటల్ ఇన్వెస్ట్మెంట్లు చాలా బెటర్. పేపర్ గోల్డ్ ETF లేదా డిజిటల్ బంగారం వైపు చూడొచ్చు. అయితే ఇది కూడా పెద్ద మొత్తంలో కాదు. ప్రతి నెల కొంచెం కొంచెంగా సిప్ పద్ధతిలో కొనుగోలు చేయాలి. అప్పుడు మార్కెట్లో భారీ హెచ్చుతగ్గులు ఉన్నా కొంత తట్టుకుని లాభం పొందే ఛాన్స్ ఉంది. మరి గోల్డ్ రేటు బాగుంది, బయట ఎలాగూ కొనలేం, ఇంట్లో ఉన్న గోల్డును అమ్మేయడం బెటరేనా అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే ఈ విషయంలోనూ అత్యవసరం తప్పదు అనుకుంటే తప్ప గోల్డుని అమ్మొద్దని నిపుణులు అంటున్నారు. డిజిటల్ ఇన్వెస్ట్మెంట్లో అయితే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇంట్లో వాడకుండా ఉన్న పాత ఆభరణాలు, కాయిన్స్ ఉంటే వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా మంచిదే. గోల్డ్ అనేది ఆర్థిక సంక్షోభ సమయాల్లో కుటుంబాన్ని ఆదుకునే ఏకైక ఆయుధం కాబట్టి భవిష్యత్తులో అంతర్జాతీయ ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సో మీ పోర్ట్ఫోలియోలో ఎంతో కొంత బంగారాన్ని ఉంచుకోవడం తెలివైన నిర్ణయమని నిపుణుల అభిప్రాయం.